హాయ్ హలో నమస్తే, నేను మీ రజియా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏ డే ఇన్ మై లైఫ్ అండి. డైలీ రొటీన్. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఇట్లా మొత్తం క్లోత్స్ యూనిఫామ్స్ అంతా వాష్ చేసేసాను. కరాటే డ్రెస్సు, లంచ్ ప్యాక్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బుక్స్ కన్నీ కవర్స్ అయితే వేసేసాము. ఇంకా బుక్స్ ఉన్నాయి, ఆ పెండింగ్ తర్వాత ఇస్తామన్నారు స్కూల్ వాళ్ళు. నెక్స్ట్ వీటన్నిటికీ సెక్షన్ నేము అవన్నీ రాసేస్తున్నారు స్టిక్కర్ అంటించేసి. ఈ రెస్పాన్సిబిలిటీ మా హస్బెండ్దే. నెక్స్ట్ మార్నింగ్ లంచ్ ప్యాక్లోకి నేను టిఫిన్లో బాబుకైతే బొరుగులకు కానీ చేసి ఇచ్చానండి. నెక్స్ట్ లంచ్లో క్యాప్సికమ్ రైస్ చేశాను. ఈ రెండు రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, కమెంట్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ ప్యాక్ ఐడియాస్ కోసం కూడా వీడియోస్ డైలీ మా బాబుకి ఏం పెడతాను అనేది షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, యూజ్ అవుతాయంటే. ఆ తర్వాత రెడీ అయిపోయాడు, గేమ్ ఆడుతున్నాడు టీవీలో. కొంచెం గ్యాప్ వచ్చినా మా టీవీ అయితే వదలడండి. ఈ అలవాటు ఎలా మానిపించాలో ఏమో నాకైతే అర్థం కావట్లేదు, మీకు తెలిస్తే చెప్పండి. ఎగ్జాక్ట్గా టయానికి పరిగెత్తున్నారు. ఇది మా కమ్యూనిటీ ఎంట్రన్స్. గేట్స్ ఓపెన్ ఉన్నాయి, బస్సెస్ అన్నీ వస్తాయి కదా. ఇలా డైలీ మార్నింగ్ ఈవినింగ్ డిఫరెంట్ స్కూల్స్వి బస్సెస్ ఇలా వస్తాయి. చాలా సందడిగా ఉంటుంది. వెళ్తున్నారు బస్సు ఎక్కడానికి. ట్రాక్ ఉంటుంది. కమ్యూనిటీలో బస్సు ఎంటర్ అయ్యేటప్పుడు పరిగెత్తారనమాట. బాబుని అయితే ఎక్కించి మా వారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ తనేం చూస్తారంటే సీరియల్ చూస్తారు కంపల్సరీగా. నేను స్టార్ట్ చేశాను, ఆయన అయితే ఆపట్లేదు. నెక్స్ట్ తను కూడా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఏంటో వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఒక్కదాన్ని చాలా బోర్ అనిపిస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నెక్స్ట్ నేనైతే వెబ్ సిరీస్ పెట్టుకొని నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఈవినింగ్ బాబు వచ్చాక ఈరోజు స్నాక్స్ కింద ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నాను. మా బాబుకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా ఇష్టం. నేను బయట ఎక్కడ కొనండి, ఇంట్లోనే చేసి పెడతాను తనకి. నేను చేసినవే తనకి బాగా నచ్చుతాయి. ఇప్పుడు కూడా స్టార్ట్ చేశాడు చూడండి, ఏంటో ఈ పిల్లలు. నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ స్టడీ టైం అండి. అస్సలు కూర్చోడు, చాలా గొడవ తర్వాత అంత ప్రశాంతంగా కూర్చొని రాస్తున్నాడు. నైట్ డిన్నర్కి అయితే నేను రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే చేశానండి, కాజు వేసి. దాంట్లోకి కుష్కా అయితే చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.